ఈ పొంగల్ మీకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అవునండి. ఇటు 'గేమ్ చేంజర్' చేశారు. అటు 'మగధీర' చేశారు. అక్కడ సూపర్ హిట్ అయింది. ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చుంటే బాగుండేది. ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు సినిమా కోసం 'గేమ్ చేంజర్' కోసం. అంతేనా క్వెషన్? ఓకే. వచ్చుంటే బాగుండేది కదా! మీ మిక్స్డ్ ఫీలింగ్ కదా! ఇప్పుడు అంటే ఒక యాక్టర్‌గా నేను నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకోగలం కదా! ఒక క్యారెక్టర్ నేను ఎలా నన్ను నమ్మి డిజైన్ చేసినప్పుడు అది మనం ఎలా డెలివర్ చేస్తున్నాం, దానికి 100% పెడుతున్నామా అనే దాని మీద మనకిచ్చిన వర్క్ అక్కడితో అయిపోతుంది. మూవీని ఆడించాలనేది మా తపన. దానికోసం ప్రమోషన్స్‌కి వెళ్ళడము, ఆడియన్స్‌కి మూవీ గురించి చెప్పడము, ఈ టైంకి రిలీజ్ అవుతుంది చూడడం, ఇవన్నీ. అది దాటి ఇప్పుడు 'గేమ్ చేంజర్' గురించి మాట్లాడాలంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకని ఇది అందరికీ తెలుసు. సో కొన్ని మూవీస్ మనం పర్సనల్‌గా నమ్మి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. నేను 'గేమ్ చేంజర్‌లో 200% ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆడియన్స్ 'గేమ్ చేంజర్' చూసిన తర్వాత నాతోటి మాట్లాడిన జనరల్ ఆడియన్స్ ఎవరు ఆ సినిమా బాలేదని చెప్పలేదు ఇప్పటివరకు. మంచి సినిమా అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ మెన్షన్. మంచి సినిమా అనేది. సినిమా బాగుండడం వేరు, మంచి సినిమా వేరు. 'గేమ్ చేంజర్' అందరూ నాకు మంచి సినిమా, చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు. విచ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ మిగిలినవన్నిటి గురించి మాట్లాడాలంటే మనం ఒక అరగంట 45 నిమిషాలు మాట్లాడుకోవాలి. అండ్ sometimes we get hurt. It hurts so badly. So that's all it is. Yeah.